జనాలలో ఉన్న అభిప్రాయం ఏంటంటే ఇండస్ట్రీలో కొంతమంది వాళ్ళ కోసం ఈ ప్రశ్న అడుగుతున్నాను. అది అలా చిరంజీవి గారి పాటలు తీసుకోవడం మెగా ఫ్యామిలీలోనే కొంతమందికి ఇష్టం లేదు, అందుకే ఇబ్బందిగా ఆపేశారు అన్నట్టుగా ఒక ఇది అంతే. దట్స్ నాట్ ట్రూ సార్, ప్రాబ్లీ దట్స్ రాంగ్ కన్సెప్షన్. అట్లా ఏం లేదండి. ఓకే, అట్లా అలా అనుకుంటే నేను ఇన్ని సాంగ్స్ చేయను కదా సార్. సో ఇట్స్ నాట్ రైట్. ఓకే ఓకే. Actually, I believe that people would like to see me as an individual, more like an individual than me being related to someone. So probably that also can be a reason. చాలా మంది ఏమన్నారంటే అన్న మాకు మిమ్మల్ని చూడాలని ఉందన్న, చిరంజీవి గారి సాంగ్స్ అంటే మేము చిరంజీవి గారి సాంగ్స్ చూసుకుంటాం కదా, మీ సాంగ్స్ ఎందుకు చూస్తామని చెప్పంటారు. దట్ యాక్చువల్లీ స్ట్రైక్ ద కార్డ్. బట్ అలా కాదు, అది కూడా ఒక కిక్కేగా. ఇప్పుడు రామ్ చరణ్ చేశారు దాంట్లో సార్, ఆయన సన్ సార్. ఐ థింక్ రామ్ చరణ్ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ టు డూ. అదే అంటున్నాను, అదే ఆ రైటే ప్రాబ్లం వచ్చిందేమో అని అంటున్నాను. No, it is not that. I am telling you, sir. He's got every right to do that. And probably because he's my uncle, I can actually get a film because of him. But I shouldn't do his songs. That's my belief. ఓకే, I don't see of anything else. ఓకే ఓకే. ఈ మెగా హీరోస్లో మొత్తంలో ఎవరితో ఎక్కువ, పెద్దవాళ్ళని వదిలేస్తే ఈ యంగ్ జనరేషన్లో ఎవరితో ఎక్కువ క్లోజ్గా ఉంటారు? నేను చరణ్ అండ్ వరుణ్ తోటి బాగా క్లోజ్ ఉంటాను. చరణ్ వరుణ్ తోటి బాగా క్లోజ్ ఉంటాను. బన్నీ, ఐ మీట్ హిమ్ వెరీ ఆఫెన్. హీ హెల్ప్స్ మీ అవుట్ ఇన్ సమ్ ఫ్యూ థింగ్స్. నాకు ఎప్పుడైనా స్టైలింగ్కి ఏమైనా హెల్ప్ కావాలన్నా, స్టైలింగ్ ఏమైనా హెల్ప్ కావాలన్నా, ఐ గో టు హిమ్. అండ్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఎవ్రీబడి ఈజ్, మేమందరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామండి. సో వీ ఆల్వేస్ హ్యావ్ దట్ క్లోజ్నెస్ అమాంగ్స్ట్ అస్. సో వీ నెవర్ వేర్ లైక్ తను పెద్ద హీరో అయిపోయి అదే. మాకు ఇంటికి వెళ్తే తను బన్నీ, చరణ్ వరుణ్. మేము కూడా అలాగే పెరిగాం, చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పెరిగాం. చాలా వరకు చిరంజీవి గారు యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ గ్యాదరింగ్స్ వెన్ వి వర్ కిడ్స్. దీవాళి అందరం ఒకే చోట సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. సంక్రాంతికి అందరం కలిసి ఉండేవాళ్ళం. సో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫాండ్ మెమరీస్ దట్ వీ గ్రో అప్ లైక్ అ బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్. సో మాకెప్పుడు ఎవరితో క్లోజ్ అంటే అందరితో క్లోజ్ యాక్చువల్లీ.